చేశావు, పెద్ద తప్పు చేశావు. మనుషుల ప్రాణాలు పోకూడదని ఆత్మలకు బలి ఇవ్వడానికి తెచ్చిన గొర్రెను నువ్వు వదిలేశావు. ఏయ్, ఆ రోజు బలిదానం ఇస్తుండగా నువ్వు అడ్డుగా రావడం వల్లే ఈ పరిహార పూజ చేయాల్సి వచ్చింది. కానీ దీన్ని కూడా జరగనివ్వకుండా చెడగొట్టేశావు. ఇక ఆత్మల ఆగ్రహాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఆడో మగో, శిశువులో లేక వృద్ధులో ఎవరో తెలియదు, ఈ ఊళ్ళో ఒక ప్రాణం పోతుంది. ఈ ఊరే కల్లోలం చెందేలా ఒక దుర్ఘటన జరుగుతుంది. జరిగి తీరుతుంది. తల్లి, అందరూ నిన్ను నమ్ముకునే వాళ్ళే కదా, నువ్వే ఇలా అంటే ఎలా? నన్ను నమ్మడం ముఖ్యం కాదు, నాకు కట్టుబడి ఉండాలి. అంతా నీ వల్లనయ్యా. ఆత్మలకి కోపం వచ్చేలా చేశావు. ఈ ఊళ్ళో వాళ్ళ ప్రాణాలు చేయడానికి వచ్చామంటారా? వాడితో ఏంటా మాటలు? వాడి తల్లి తెరవేయండి. అమ్మవారి పూజ అయ్యేంత వరకు వీడు ఈ ఊళ్ళోనే ఉండాలి. వీడి మీద కోపడ్డం మానేసి తిరునాళ్లను బ్రహ్మాండంగా ఎలా జరిపించాలో చూడండి. దైవ కార్యం ఏ కారణంగానూ ఆగిపోకూడదు. ఆ తల్లికి జరగాల్సింది ఖచ్చితంగా జరగాల్సిందే. వెళ్ళండి. అక్క, ఆయన తెలియక చేసిన తప్పుకి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. ఆయన క్షమించి వదిలే అక్క. నేను వాడిని క్షమించినా ఆత్మలకు బలిచ్చే క్షణంలో వాడు ఆటంకం కలిగించాడు గనక అవి వాడిని క్షమించవు. ఆత్మలకు బలయ్యేది వాడే అయినా ఆశ్చర్యపడ్డానికి లేదు. అక్క, స్వయం కృతాపరాధం ఇది. వాడికో పెద్ద ప్రమాదం సిద్ధంగా ఉంది. అక్క, అంత మాట అనకక్క. ఎలాగైనా నువ్వే ఆయన్ని కాపాడాలి. వాడిని నీ మాంగల్య బలం మాత్రమే కాపాడగలదు. వెంటనే వాడు నీకు తాళి కట్టి తీరాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీకు అతనికి ఆ తల్లి ఎదుట వివాహం జరగాలి. వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళి అతనితో మాట్లాడి వాళ్ళ పెద్దవాళ్ళని మన ఇంటికొచ్చి నాతో మాట్లాడమని చెప్పు. వెళ్ళు, త్వరగా వెళ్ళమ్మా. చాలా థ్యాంక్స్ అక్క. హలో అరుణ్, ఎక్కడున్నారు? జానకి, అయ్యో నాన్న, ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? అయ్యో నాన్న, ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? ఏమైంది? అరుణ్, అరుణ్, అరుణ్. ఏమైంది? మరి నాన్నకి నోటి వెంట రక్తం పడుతోంది. నాకేం చేయాలో తెలియడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. పద వెళ్ళి చూద్దాం.
భయపడకండి, మీకేం కాదు. ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఎక్కడుంది? హాస్పిటల్కి టౌన్కే వెళ్ళాలి. సరే రండి వెళ్దాం. బయలుదేరండి. వద్దు బాబు, హాస్పిటల్ ఏం వద్దు బాబు. ఎందుకు అలా అంటున్నారు? రండి వెళ్దాం. లేదు, నా పరిస్థితి నాకు అర్థమైంది. నేను బతకను బాబు. ఆత్మలకు బలయ్యే ప్రాణం నాదే బాబు. మిమ్మల్ని నేను ఎలాగైనా కాపాడుతాను. నన్ను కాపాడొద్దు, నా బిడ్డను కాపాడితే చాలు బాబు. మీరు ఒకరినొకరు ఇష్టపడ్డం నాకు తెలుసు. నా ప్రాణం పోయేలోగా నా చెట్టు తెల్లికి నువ్వు తాళి కట్టు బాబు. నా భార్య ఫోటోకున్న తాళిని తెచ్చి జానికి కట్టు బాబు. నువ్వు కోరుకున్నదేగా బాబు, మరెందుకు ఆలోచిస్తావు? జానకి తాళి కట్టడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ అది ఎక్కడ ఏ విధంగా జరగాలో ఒక పద్ధతి ఉంది కదా. ఇంత హడావుడిగా ఎలా పెళ్లి చేసుకుంటాం? ఎప్పుడు జరిగినా పెద్దవాళ్ళ ఆశీస్సులతోనే జరుగుతుంది. నీకు మీ వాళ్ళంతా ఉంటారు. నా బిడ్డకి నేను ఒక్కడే ఉన్నాను. నా ఆశీర్వాదంతో తన పెళ్లి జరగాలి. నా ప్రాణం పోయే ముందు జానకి మెడలో తాళికట్టు బాబు. ఆలోచించుకు బాబు. నాన్న, తాళి కట్టమని ఆయన బలవంత పెట్టకండి. నాకు ఇష్టమైనవి నువ్వెన్నో చేసావు. నువ్వు కోరుకున్నవి నేను ఇంతవరకు ఏదీ చేయలేదు. బాధ్యత గల తండ్రిగా ఏనాడు నీకు ఒక రిబ్బర్ కూడా కొనివ్వలేదు. ఇప్పుడు నీ మనసులో ఉన్నారని తెలుసుకున్న తర్వాత ఈ పెళ్లి చేయలేదంటే అంతకంటే పాపం ఇంకేది ఉండదమ్మా. నా బిడ్డను ఒంటరిగా వదిలేసిపోతే నా ఆత్మకు శాంతి ఉండదయ్యా. ప్రాణం పోయే స్థితిలో ఉన్నాను. నా చివరి కోరికను తీరవచ్చు బాబు. నా బిడ్డ అన్నది కాదని నాకు చూపించు బాబు. నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. ఏమండి?